దక్షిణాఫ్రికా హృదయంలో నీరు, అడవి కలిసిన అద్భుతం ఉంది. ఇది ఒకావాంగో డెల్టా, బోట్స్వానా యొక్క జీవించే ఆభరణం. ఇక్కడ నదులు ఎడారి ఇసుకల్లో కనుమరుగవుతాయి, కానీ జీవం విరజిల్లుతుంది. ప్రతి ఉదయం జీవన సింఫనీని మేల్కొల్పుతుంది. ప్రతి సాయంత్రం ప్రకృతి సహనాన్ని చెబుతుంది. భూగోళ శాస్త్రం మరియు నిర్మాణం. ఒకావాంగో నది అంగోలా పర్వత ప్రాంతంలో పుట్టి నమీబియా దాటి బోట్స్వానాకు చేరుతుంది. కానీ ఎక్కువ నదులు సముద్రంలో కలిసినట్లుగా ఇది కాదు. ఒకావాంగో ఎడారి ఇసుకల్లో కనుమరుగై ఒక అద్భుతమైన అంతర్గత డెల్టాను సృష్టిస్తుంది. 15,000 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో వ్యాపించి యునెస్కో వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన ఈ డెల్టా ఎడారిలో జీవన ఒయాసిస్. వన్యప్రాణుల సింఫనీ. ఇక్కడ జీవన పోరాటం ప్రతిరోజు నడుస్తుంది. ఏనుగులు అడవులను చెరిపి మార్గాలు సృష్టిస్తాయి. సింహాలు మైదానాల్లో వేటాడుతాయి. చిరుతలు నీడల్లో అదృశ్యమవుతాయి. హిప్పోలు నీటిని కాపాడుతాయి. మొసళ్ళు నీటి అడుగున దాగుతాయి. ఆకాశంలో 400కి పైగా పక్షుల రెక్కలు మెరిసిపోతాయి. ఒకావాంగో కేవలం నివాసం కాదు, ఇది వేటాడబడేవారు కలిసి జీవన నాటకం ఆడే వేదిక. మానవ సంబంధం. శతాబ్దాలుగా డెల్టా ప్రజలు ప్రకృతితో పోరాడకుండా దానితో కలిసి జీవిస్తున్నారు. బాయే హంబుకుషు తెగలు
మొకోరో పడవల్లో నీటి మార్గాలను దాటుతారు. వారి జీవనం నది రీతిలో ప్రవహిస్తుంది. చేపల వేట, వ్యవసాయం, కథలు, వారి పాటల్లో, నృత్యాల్లో డెల్టా ఆత్మ జీవిస్తుంది. మనిషి, ప్రకృతి సహజీవనం ప్రపంచానికి పాఠం. ఋతువులు మరియు జీవన పోరాటం. ఒకావాంగో ఋతువులతో శ్వాసిస్తుంది. ప్రతి సంవత్సరం అంగోలా వర్షాలు డెల్టాను వరదలతో నింపుతాయి. నీటితో జీవం విరజిల్లుతుంది. గుంపులు వలస వెళ్తాయి. పక్షులు గూళ్ళు కడతాయి. వేటగాళ్ళు వేటాడతారు. వరదలు తగ్గినప్పుడు జీవన పోరాటం కఠినమవుతుంది. ఈ వరద ఎండ చక్రం డెల్టా హృదయ స్పందన. సంరక్షణ మరియు ప్రపంచ ప్రాముఖ్యత. కానీ ఈ స్వర్గం సున్నితమైనది. వాతావరణ మార్పులు వరదల సమతుల్యతను భంగం చేస్తాయి. వేటగాళ్ళు ఏనుగులు, ఖడ్గమృగాలను ప్రమాదంలో పడేస్తారు. పర్యాటకం ఒత్తిడి పెంచుతుంది. కానీ బోట్స్వానా ఈ ఆవరణానికి కాపలాదారు. సంరక్షణ, ఎకో టూరిజం, ప్రజల భాగస్వామ్యంతో డెల్టా ప్రపంచంలో అత్యంత రక్షిత అడవులతో ఒకటిగా నిలుస్తుంది. ఒకావాంగో డెల్టా కేవలం ప్రదేశం కాదు, ఇది జీవించే ఆభరణం. స్వర్గం ఉండగలదని, మనం దాన్ని కాపాడితేనే అని గుర్తు చేస్తుంది. దాని నీటిలో సహనం ఉంది, దాని వన్యప్రాణంలో అందం ఉంది, దాని ప్రజల్లో సమన్వయం ఉంది.
అది బోట్స్వానా ప్రపంచానికి ఇచ్చిన బహుమతి. ఆఫ్రికా హృదయంలో మెరిసే జీవన ఆభరణం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని న్యాచురల్ వండర్స్ గురించి.